మనస్సులో ఇష్టం నెరవేర్చడానికి భూమి మీద నడుస్తూ ఉన్నాడు. ఒక మానవుడిగా పుట్టిన ఆయన, నీలాగా నాలాగా రక్తమాంసం కలిగిన ఆయన స్వయంగా పలుకుతున్న మాట, నా ఇష్టం నెరవేర్చుకునే మనస్సు నాకు లేదు. ఏ దేవుడికైతే బిడ్డగా మార్చబడి ఈ లోకంలో దేవుడి చిత్తాన్ని బట్టి ఒక మానవుడిగా పుట్టానో, ఏ తండ్రి ఆలోచన బట్టి ఒక శరీరం ధరింపచేస్తానో, నా తండ్రి మనస్సులో ఏ కోరిక అయితే ఉందో ఆ కోరిక నెరవేర్చడానికి, ఆ ఇష్టం నెరవేర్చడానికి నేను ఈ లోకంలోకి వచ్చాను అంటున్నాడు దేవుడు. స్తోత్రం. మరి నువ్వెవరు చిత్తం నెరవేరుతున్నావో జాగ్రత్త పరిశీలన చేసుకోవడం అందరం కూడా. ఈ గుడ్ ఫ్రైడే దినాన్న ఈ రోజే తండ్రి ఇష్టం నెరవేర్చే దినం. ఈ రోజు తండ్రి ఇష్టం ఏంటో తెలుసా? ఒరే నాయనా, మానవుల్ని బాగా ప్రేమించేవాడిగా ఉన్నానురా, నాకు వారంటూ పిచ్చాయి, నా పోలికలో, నా ఊహలో, నా ఊహాభావంలో ఎందరో బిడ్డల లోకంలో కన్నాను నేను. ఈ బిడ్డలు తెలుసో తెలియక వారు చేసిన క్రియలు బట్టి, వారు చేసిన ఆలోచనలు బట్టి, వారు చేసిన తప్పుదాలు బట్టి ఎన్నడూ కూడా నాతో కలిసి అవకాశాన్ని వారు కోల్పోయారా. కానీ మనసు తట్టుకోలేకపోతుంది, నా హృదయం తట్టుకోలేకపోతుంది. నాయనా, నాకో కోరిక ఉంది. ఏంటి నాయనా? నా బిడ్డలు నాకు కావాలి ఒక్కసారి. హల్లెలూయా. పరలోకంలో ఉన్న దేవుడు మనసులో ఉన్న ప్రతి మాట తనయుడైన యేసుక్రీస్తుతో పంచుకుంటూ ఉన్నా. మనిషి దూరం అయిపోయాడు, వారి దగ్గరగా మారలేకపోతున్నాను. ఈ లోకమంతా చూశాను, ఎవరి రక్తము కూడా పరిశుద్ధంగా లేదు. నాయనా, నీ వైపు చూశాను, నువ్వు ఆ జన్మ బ్రహ్మచారివి, మెదసిన కులాత్మ కంసస్సులకు అభిషేకమారా, నువ్వు శక్తి కలిగిన వాడివి, సత్యానికి పునాదైన వాడివి, నా మాట నిలబెట్టేవాడివి, నువ్వు మరణించాలి ఆయన అని మనమంగా మా తండ్రి అన్నామనుకో, ముందు కత్తిట నాన్న పొడిచేస్తాడు. తండ్రి మనసులో ఈ కోరిక పుట్టి నాయన గడిపంటే నేను కాదురా బేట నేను పొడిచేస్తాడు దేవుడు. స్తోత్రం. ఆ రోజుల్లో ఉన్న ప్రస్తుత కాలం, ఆ రోజులో డబ్బు కోసం తండ్రి చంపేవారు లేరా? డబ్బు కోసం తల్లిని చంపేవారు లేరా? డబ్బు కోసం ఏ చేసేవాళ్ళు లేరా? ఈ రోజులవి. కానీ యేసు ప్రభువు వారు తండ్రి చెప్తున్న మాట ఆలకిస్తూ ఉన్నాడు. ఆయన గుండెల్లోంచి కన్నీరు కారుతూ ఉంది. తండ్రి మనసులో చెప్పుకోలేని బాధ వెంటాడుతూ ఉంది. నువ్వే పుణ్యముత్తిగా ఉన్నావు కాబట్టి ఏం చేయాలి నాయన అంటే, తండ్రి అన్నాడు, భూలోకంలో మానవుడిగా పుట్టాలి నాయన. హల్లెలూయా. ఎంతవరకు ఓకేనా? ఏం చేయాలి? పాపాత్ముల మధ్య నువ్వు పరిశుద్ధుడిగా జీవించి చూపించాలా. చెడిపోయిన మనుషుల మధ్య, వ్యభిచారుల మధ్య, దొంగల మధ్య, ఈ లోకం రకరకాల క్యారెక్టర్ల మధ్య ఉండి కూడా నువ్వు పరిశుద్ధుడిగా జీవించి, నీతిమంతుడిగా జీవించి, విధేయత కలిగిన వాడిగా జీవించి, పాపమే లేనివాడిగా జీవించి, నేను వేయబోతున్న శిక్షకి హల్లెలూయా. ఏంటి నానా అంటే, పాపాత్ముల చేతకు అప్పగించబడతావు. వారు ఉదయాన్నే 7 గంటలకు చేతులు తీసుకుంటారు, పొడగొద్దులు గుద్దుతూ ఉంటారు, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఉంటారు, ఎద్దును బాధినట్లుగా బాదుతూ ఉంటారు. నీ శరీరం అంతా కూడా గాయాలుగా మారిపోతూ ఉంటుంది, చర్మం ముక్కలుగా రాలిపోతూ ఉంటుంది, 90 అంగుళాల మేకలు నీకు కొడుతూ ఉంటే ఎముకల్లో చవతలు కొడుతూ ఉంటాయి. ఎవడు ఎక్కడ శాపమైన మోడని నువ్వు ఎక్కాలని ఆయన తప్పుడు కూడా స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో నాయన నీకు ఎక్కడ సంపాదించంటే ఆ కొడుకులు కూతుర్లు, నాయన నీ కొడుకు పొలం సంపాదించా అంటే అబ్బబ్బబ్బా మా నాన్న చాలా మంచోడు, ఐ లవ్ యూ డాడీ. నీకోసం కారు కొందండ్రా, నీకోసం బిల్డింగ్ కొందండ్రా, ఎకరం కొందని చెప్పే తండ్రులు ఉంటే
వారు చాలా సంబరపోతారు. కానీ తండ్రి మనసులో ఉన్న కష్టం పంచుకోమంటే మట్టుగా నాకెక్కడ ఖాళీ డాడీ, దేవుడు చదువుకోవాలా, దేవుడు స్తోత్రం. తండ్రి చెప్తున్న మాట నువ్వు ఇలా ఉండాలి అంటే బైబిల్ అంటుంది దేవుడి ఇష్టం నెరవేర్చడానికి, దేవుడి చిత్తం నెరవేర్చడానికి, దేవుడి సంకల్పం నెరవేర్చడానికి, తండ్రి మనసులో ఉన్న ప్రతి ఆలోచన జరిగించడానికి యేసు లోకంలో మానవుడిగా పుట్టి ఆయన పట్ట బాధల ప్రపంచ చరిత్రలో విశ్వాసం కలిగిన వారు, ప్రార్థన జీవితం కలిగిన వారు, నేను దేవుల్లో బలంగా ఉన్నాను అని చెప్పుకునేవారు, దేవుడికి ప్రార్థించే అనుభూతి కలిగిన వారు, క్రీస్తు కలిగిన మనస్సు మనం కూడా కలిగి ఉండాలి. నువ్వు ఏ దేవుణ్ణి అయితే ఆరాధిస్తున్నావో ఆ తండ్రి లోకములో నా ఇష్టము అని జీవించాలా, నా బతుకు నా ఇష్టం అనే మాట ఉపయోగించాలా. లైఫ్ నా ఇష్టం ఆలోచించే వ్యక్తిగా లేను, దేవుని ఇష్టం నెరవేర్చే సాధనంగా మార్చబడి. క్రైస్తవుడా, ఈ గుడ్ ఫ్రైడే దినాన్న ఆయన మరణించే సిద్ధపడుతున్న సమయంలో క్రీస్తు కలిగిన మనస్సు మనకు కూడా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ రోజు ప్రపంచంలో మనిషి ఒక్కడేనండి నా ఇష్టం అనే పరిస్థితుల్లో పరిగెడుతున్నారు తప్ప మిగతా అన్ని ఆయన మాట తప్పకూడదు. దేవుడి స్తోత్రం. కీర్తన గ్రంథం 140 పుట్టెను, అవి పుట్టెను, స్తుతించునుగాక, ఆయన వాటిని నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడి నియమించెను, వాడి కట్టడి నియమించెను, దాన్ని అతిక్రమింపదు. చాలు దేవుడి స్తోత్రం. ప్రపంచమంతా ఒక్కసారి మన కొలుతూ చూస్తే ఎక్కడైనా ఏ చెట్టు అయినా, అది మామిడి చెట్టే కావచ్చు, జాన్ చెట్టే కావచ్చు, యాపిల్ చెట్టే కావచ్చు, ఎక్కడైనా మామిడి చెట్టు మామిడికాయలు తిన్నదా? పిల్లలు వినపడుతుందా మీకు? జాన్ చెట్టు జాయింకాయలు తిన్నదా? చెప్పాలి, మీరు చెప్పాలి. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతీది కూడా ప్రభు ఇష్టం నెరవేరుస్తున్నాయి. కనబడుతున్న సూర్యుడైనా, చంద్రుడైనా, చెట్టులైనా, జంతువులైనా ఇవన్నీ కూడా ప్రభు ఇష్టం నెరవేరుస్తున్నాయి. ఏ చెట్టు కూడా విత్తనం వేసిన తర్వాత చెట్టుతో అన్నాడు, నువ్వు పెద్దగా మారిన తర్వాత మంచి తీపికాయలు కయ్యాలా. ఆ ప్రభు కథ దేవుడి స్తోత్రం. నువ్వు తీపికాయలు కాసిన తర్వాత నా బిడ్డ రాళ్లతో నిన్ను కొడతారో అయినా భరించాలా. ఆ పళ్ళని కోసి అయినా భరించాలంటే నీ చిత్తం ప్రభు చెప్పి స్తోత్రం. హల్లెలూయా. సూర్యుడితో దేవుడు చెప్పాడు, నువ్వు ప్రతిరోజు కూడా ఉదయాన్నే ఉదయించే రాత్రి రాకూడదని చెప్పాడు. ఉదయాన్నే ఉదయించేవాడికి ఇష్టం నెరవేరుతున్నాను. సముద్రంతో దేవుడు చెప్పాడు, నీకు అడ్డు గీత గీస్తున్నాను, లోపల ఇష్టం పొంగు, గీత దాటి బయటికి రాకూడదంటే అక్కడ దాకా వచ్చిన సముద్రం అక్కడ ఆగిపోద్ది. దేవుడి స్తోత్రం. ఈ ప్రపంచంలో ఉన్న జంతువులైనా, ఈ ప్రపంచంలో ఉన్న చెట్టులైనా, ఈ ప్రపంచంలో ఉన్న సూర్య చంద్రులైనా దేవుడి వాక్యం అంటుంది ప్రభు ఇష్టం నెరవేరుస్తున్నారు. ఇప్పుడు కూడా ఎక్కడ కూడా సూర్యుడు ఉదయాన్ని ఉదయించలేను, రాత్రి ఉదయం చెప్పలా, ఒక రాత్రి ఉదయం చచ్చిరుకుంటాం. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. సముద్రమే ఇష్టం నెరవేర్చడం లేకపోతే ఒకే పొంగుది మొత్తం ముంచే సముద్రం అంతే. కూడా సూర్యుడు కూడా రాత్రి ఉదయించబడిగా మారితే బ్రతకగలమా? ఈ గాలి, ఈ నేల, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ ప్రకృతి, ఈ జంతువులన్నీ దేవుని ఇష్టం నెరవేర్చడానికి ఆరతలు పోతున్నది. నా ఇష్టం